తిరునాళ్ళు రన్నో బొబ్బయల కోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయల కోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయల కోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయల కోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా ఆదిశక్తి గంగమ్మకేమో ఏటేట జాతరలోన గనగన గంటలు కొట్టి ఘనముగ పూజలు చేసి మహిమలెన్న ఉన్నట్టి మా తల్లి గంగమ్మ వేడుక జరిపేరయ్యో గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయల కోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా ధన దప్పులతోని బొట్ల బొట్ల బోనాలు తీసి తీరు తీరు పువ్వులు పెట్టి విద్యనైన వంటకాలు చేసి రామదేవతైనట్టు గంగమ్మ తల్లికి మొక్కులప్ప చెప్పేరయ్యో గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయల కోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా అరే కట్ట మీద యాప చెట్టు కింద 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 తల్లి గంగమ్మకు బోనాలే కట్ట మైసమ్మకు బోనాలే నల్ల భోజమ్మకు బోనాలే తల్లి గంగమ్మకు బోనాలే కట్ట మైసమ్మకు బోనాలే నల్ల భోజమ్మకు బోనాలే తల్లి గంగమ్మ కట్ట మీద యాప చెట్టు కింద 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 తల్లి గంగమ్మకు బోనాలే కట్ట మైసమ్మకు బోనాలే నల్ల భోజమ్మకు బోనాలే తల్లి గంగమ్మకు బోనాలే కట్ట మైసమ్మకు బోనాలే నల్ల భోజమ్మకు బోనాలే తల్లి గంగమ్మ ఏయ్
వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు పసుపు కుంకుమాలు నీకు తెచ్చినామమ్మా మమ్ము సల్లంగ చూడమాని వేడినామమ్మా పసుపు కుంకుమాలు నీకు తెచ్చినామమ్మా మమ్ము సల్లంగా చూడమాని వేడినామమ్మా తల్లి కనుములు కట్నాలు నీకు పెట్టినామమ్మా మా కష్టాలు తీర్చమంటూ మొక్కినామమ్మా కనుములు కట్నాలు నీకు పెట్టినామమ్మా మా కష్టాలు తీర్చమంటూ మొక్కినామమ్మా దయగల్ల గంగమ్మ కరుణగల్ల గంగమ్మ దండాలు కట్టేమమ్మా వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు నిన్ను ఊరువాడ భక్తులంతా కొలిసేరమ్మా నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా ఊరువాడ భక్తులంతా కొలిసేరమ్మా నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేరమ్మా నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేమమ్మా బొట్ల బొట్ల బోనాలు తీయనైన వంటకాలు నీకు తీసుకొచ్చేరమ్మా వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు నిన్ను ఏటేట మరవకుండా కొలిసేమమ్మా నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా నిన్ను ఏటేట మరవకుండా కొలిసేమమ్మా నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నామమ్మ నిన్ను అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నమమ్మ నిన్ను మా తప్పులన్నీ మన్నించి సల్లంగా మమ్ములాను కాపాడ తల్లి గంగమ్మ వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులు రా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగా బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులురా రథాల గంగమ్మ మొక్కులు తీర్చగా బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులు రా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగా బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులురా రథాల గంగమ్మ మొక్కులు తీర్చగా బయలెల్లి వచ్చేరురా
ధన దప్పులతోని బొట్ల బొట్ల బోనాలు తీసి తీరు తీరు పువ్వులు పెట్టి విద్యనైన వంటకాలు చేసి రామదేవరైనట్టు గంగమ్మ తల్లికి మొక్కులప్ప చెప్పేరయ్యో. గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులు రా, రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా. సత్యమైన గంగమ్మనంట సల్లంగా చూసే తల్లంట కోరుకున్న భక్తుల కంట కొడుకులనిచ్చే తల్లంట సిరిగల్ల గంగమ్మ వరములనిచ్చునంట నమ్ముకున్న వారికందరో. గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులు రా, రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా. పసుపు కుంకుమ తోటి గంగమ్మ పూజలు చూడు చీరలు గాజులు పెట్టి ఘనమైన తల్లిని మొక్కిన దేగల్ల గంగమ్మ దేవుంచి భక్తుల సల్లంగా ఉంచునయ్యో. గంగమ్మ తిరునాళ్ళు రన్నో బొబ్బయ్యల కోటి భక్తులు రా, రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా. గంగమ్మ తిరునాళ్ళు వచ్చి గంగమ్మ బోనాలు సంవత్సరం జరుగుతుంది. ఈ గంగమ్మ బోనాలు కార్యక్రమానికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ గంగమ్మ బోనాల జాతర జరుగుతుంది. ప్రతి వర్షాలు పడి మంచి వర్షాలు పడి చెరువులు నిండినట్టయితే పంటలు పడతాయి. మాకు కూడా చేపలు కూడా పెరుగుదల ఉండి చేపలు కూడా మత్స్యకారులు కూడా ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ గంగమ్మ బోనాలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. గంగమ్మ బోనాలు పైన ఉన్న గంగమ్మ తల్లి దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ గంగమ్మ బోనాలు సంబంధించినట్టయితే వర్షాలు పడి గుంటలు చెరువులు నిండినట్టయితే ఈ గంగపుత్రుల అందరికీ జీవనాధారమైన మత్స్య పరిశ్రమ కూడా ఉంటుంది. కాబట్టి వర్షాలు పడాలనే ఉద్దేశంతో ఈ గంగమ్మ బోనాలు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి చాలా పెద్ద
గంగమ్మ గుడి ఇవాళ ఈరోజు గంగమ్మ బోనాలకు ఇచ్చేసిన బంధుమిత్రులకు, తోటి కౌన్సిలర్లు, చైర్మన్ మేడం గారికి, అందరికీ కుల బాంధవులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ ఈ బోనాల పండుగ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ అమ్మా ఇగో కాడ గంట కొట్టి దండం పెట్టుకొని అట్లా ఊరి మీరు ఉంటారా ఇప్పుడు అటుండే ముట్టుడు శిఖరావు తిరిగిరారా మళ్ళీ తిరిగిరా శిఖరావు పంపకు ఒక్కొక్కరు రెండు లైన్ రాని ఎట్లా వదిలేట రెండు లైన్లు అనుకోరా అనుకోలేదు ఒక్కొక్కరు మీకేం పని అయితే ఆగమ్మ ఆమె వెళ్ళిపోని బయట అయితే పోతుంది నీకే పక్కన ఉండరమ్మా అరే బొట్టి అన్నపూర్ణ చౌరస్తా 4వ వార్డు 3వ వార్డులోని గంగపుత్ర సంఘ పెద్దలు, అక్కలు, అక్క చెల్లెలు అందరూ కూడా
ఘనంగా బోనాల పండుగ జరుపుకొని నన్ను ఆహ్వానించేందుకు గంగపుత్ర సంఘ నాయకులకు శంకర్ గారికి, నర్సయ్య గారికి, శేఖర్కు, అదేవిధంగా ఇక్కడ తిప్పనపేట గ్రామ సర్పంచ్ నర్సయ్యకు, తిప్పనపేట గ్రామ సర్పంచ్ సోదరుడు గంగాధర్ గారికి, ఉత్తరగామ సర్పంచ్ గారికి, యువకుడు సురేష్ గారికి, గంగపుత్ర సంఘ పెద్దలందరూ కూడా బోనాల పండుగ సందర్భంగా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ముప్పాల చెరువు ఈరోజు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఎక్కడో ఆంధ్రాలో కోనసీమ ఉన్నట్టున్నది. గతంలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువును చాలా లోతు వేయించడం, ఇంకా కూడా కొంత పని ఉంది. ఇదంతా కూడా మట్టి వేయించడం జరిగింది. బతుకమ్మ ఘాట్స్ కూడా అతి త్వరలోనే కొద్దిగా నీళ్లు తప్పితే కట్టేదాన్ని చూస్తే ఈసారి భగవంతుని దయ వల్ల వర్షాలు బాగుపడి నీళ్లు బాగా ఉండడం వల్ల కాంట్రాక్టర్ పని ఆపిండు. తప్పకుండా బతుకమ్మ ఘాట్స్ కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి నీళ్లు తగ్గిన తర్వాత పని చేయిస్తాం. అదేవిధంగా గౌరవ ఎంపీ కవితక్క గారికి చెప్పి 2.5 లక్షలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకొక 2 లక్షలతోటి ఈ ఆలయ అభివృద్ధిని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ఇక్కడ గంగపుత్ర సంఘ నాయకులను అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా శుభదినం. జగిత్యాల అన్నపూర్ణ ఏరియా గంగపుత్ర సోదరులు కుటుంబాలతో సహితంగా గంగమ్మ తల్లి బోనాలు తీసుకోవడం, దీనికి వాతావరణం అనుకూలించి సహకరించడం అన్ని విధాలుగా జగిత్యాలకు సూచకంగా అవపడుతుంది. గంగపుత్రులందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. పోషమాడలో ఉన్న గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహిళలంతా పరమ పవిత్రంగా పూజించే గంగమ్మ తల్లికి బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క బోనాల ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో ఉన్న పట్టణంలో ఉన్న అన్ని కూడా వర్షాలు కురిసి సమృద్ధిగా పాడి పంటలు అభివృద్ధి చెందాలని చెప్పని, వారి వృత్తి అయినటువంటి చెరువులలో నీళ్లు నిండి చేపలు కూడా సమృద్ధిగా పెరగాలని చెప్పని ఆకాంక్షతో ఈ యొక్క 3వ సంవత్సరం ఈ గుడి కట్టినప్పటి నుంచి 3వ సంవత్సరం నుంచి ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ యొక్క బోనాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క గంగపుత్ర మహిళా సంఘాలందరూ కూడా సంఘ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో అన్నపూర్ణ తాటి ఏరియాలో ఉన్న గంగపుత్ర సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గంగమ్మ తల్లి జాతరను చేయించుకోవడం శుభసూచకం. ఇది 3వ సంవత్సరంగా చూస్తున్నాం. ఇది జగిత్యాల పట్టణానికి ఈశాన్య దిక్కుగా ఉత్తర దిక్కుగా ఉన్న ఈ గంగమ్మ తల్లిని మరింత అభివృద్ధి కావాలని గంగపుత్ర కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ మరోసారి మనతో